హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అన్ని న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం సంబంధించినటువంటి న్యూస్ ఆర్టికల్స్ ఒకసారి చూస్తున్నట్లయితే ఫ్రెండ్స్, దానికంటే ముందు ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క పూర్తి సపోర్ట్ను తెలియజేస్తారని కోరుకున్నాం. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి న్యూస్ ఆర్టికల్స్ వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఫ్రెండ్స్, త్వరలోనే మెగా డిఎస్సి అదేవిధంగా జాబ్ క్యాలెండర్ తయారు చేస్తున్నామని నిన్న ఉప ముఖ్యమంత్రి అయినటువంటి బట్టి విక్రమాచార్య అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. నిరుద్యోగులకు అండగా ఉంటామని వెల్లడి. టీఎస్పీఎస్సికి 40 కోట్ల కేటాయింపు చేయడం జరిగింది. టీఎస్పీఎస్సికి త్వరలోనే మెగా డిఎస్సిని ప్రకటిస్తాం, జాబ్ క్యాలెండర్ను తయారు చేస్తున్నామని నిన్న అసెంబ్లీలో బట్టి విక్రమాచార్య చెప్పడం జరిగింది. నిరుద్యోగులకు అండగా ఉంటామని వెల్లడించడం జరిగింది. అదేవిధంగా మనకు చూడొచ్చు, మెగా డిఎస్సి జాబ్ క్యాలెండర్ తయారు చేసే ప్రక్రియను ప్రారంభిస్తాం, మెగా డిఎస్సి నిర్వహిస్తాం, 15,000 మంది కానిస్టేబుల్ నియామక ప్రక్రియను త్వరలోనే పూర్తి చేస్తాం, ఇల్లు లేని వారికి ఇంటి స్థలం ఇస్తాం. ఇలా దీనికి సంబంధించినటువంటి వివరాలని నిన్న బట్టి విక్రమాచార్య అసెంబ్లీలో చెప్పడం జరిగింది. మెగా డిఎస్సి అదేవిధంగా జాబ్ క్యాలెండరు, 15,000 మంది కానిస్టేబుల్ నియామకాలకు ప్రక్రియ త్వరలోనే పూర్తి చేస్తామని నేను అసెంబ్లీలో చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన అప్డేట్స్ ఈరోజు మనకు రాయడం జరిగింది న్యూస్ పేపర్లలో. అదేవిధంగా చూస్తున్నది, మొన్న విడుదలైనటువంటి గ్రూప్ 4 ఫలితాలలో గ్రూప్ 4 టాపర్గా కుమ్రం భీం జిల్లా యువకుడికి మొదటి స్థానం అయితే రావడం జరిగింది. కృషి ఫలించింది, విజయం కొలువైంది. కుమ్రం భీం జిల్లా యువకుడికి గ్రూప్ 4లో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం. లక్ష్యం నిర్దేశించుకున్నాడు, దాన్ని సాధించాలని తపన పడ్డాడు, దానికి తగిన కృషి జోడించాడు. అంతే అద్భుత విషయం అతని ఒడిలోకి వచ్చి వాలింది. టీఎస్పీఎస్సి గ్రూప్ 4 జనరల్ ర్యాంక్ మెరిట్ జాబితాలో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలిచిన కుమ్రం భీం జిల్లా అశ్వాబాద్కు చెందినటువంటి శ్రీరామ్ శివకృష్ణ విజయగాథ ఇదని మనకు ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. దాదాపు అతనికి గ్రూప్ 4కు 300 మార్కులు గాను 220.458 మార్కులు అయితే సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచాడు. గ్రూప్ 4 రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో వచ్చినటువంటి శ్రీరామ్ శివకృష్ణ సంబంధించినటువంటి అతని యొక్క పూర్తి యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. కృషి ఫలించింది, విజయం కొలువైందని. అదేవిధంగా చూసుకుంటే మార్చి 4న ఎడ్సెట్ నోటిఫికేషన్, 6 నుంచి ఆన్లైన్లో దరఖాస్తు స్వీకరణ, మే 23 నుంచి 2 సెషన్లో ప్రవేశ పరీక్ష. అదేవిధంగా ఇక్కడ మే 11న ఎన్సీహెచ్ఎం జేఈ ఎగ్జామ్, బిఎడ్ ప్రవేశ పరీక్ష షెడ్యూల్ కూడా విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా చూసినట్లయితే మార్చి 5న టీఎస్ ఐసెట్ నోటిఫికేషన్, 7 నుంచి ఆన్లైన్ దరఖాస్తులు, ఏప్రిల్ 30 వరకు స్వీకరణ గడువు. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే టీపీబీఓ వెటర్నరీ సర్జన్ ఫైనల్ కీలు విడుదల చేయడం జరిగింది. టౌన్ ప్లానింగ్, బిల్డింగ్ ఓవర్సీస్ అదేవిధంగా పరీక్ష ఫైనల్ కీని టీఎస్పీఎస్సీ శనివారం విడుదల చేసింది. నేడు జూలై 7న కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ పద్ధతిలో టీఎస్పీఎస్సీ పరీక్ష నిర్వహించింది. నేడు జూలై 13 నుంచి 10 వరకు ప్రాథమిక కీపై అభ్యంతరాలు స్వీకరించి దానికి సంబంధించి కీ విడుదల చేయడం జరిగింది. ఫ్రెండ్స్, వెటర్నరీ సర్జన్ ఫైనల్కి అదేవిధంగా టీపీబీఓ వెటర్నరీ సర్జన్ ఫైనల్ కీలను విడుదల చేయడం జరిగింది నిన్న. సో చూసుకోండి ఎవరన్నా రాసినట్లయితే ఎగ్జామ్స్ అవి. అదేవిధంగా హోంశాఖకు 3,349.49 కోట్ల కేటాయింపు. అదేవిధంగా 15,000 కానిస్టేబుల్ పోస్టుల భర్తీతో పోలీస్ శాఖ మరింత పటిష్టం కానున్నదని మనకు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. ఫ్రెండ్స్, హోంశాఖకు దాదాపు 3,349 కోట్ల కేటాయింపు అయితే రాయడం జరిగింది. బడ్జెట్లో 15,000 కానిస్టేబుల్ పోస్టుల భర్తీతో పోలీస్ శాఖ మరింత పటిష్టం అయితే కానుంది. అదేవిధంగా పోలీసు ఉద్యోగం ఇప్పిస్తానని మోసం యువతిని అరెస్ట్ చేయడం జరిగింది. పోలీస్ శాఖలో కానిస్టేబుల్ ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బులు తీసుకొని మోసం చేసిన సంఘటనలో ఓ యువతిని అరెస్ట్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇలా డబ్బులు అయితే ఇట్లా ఉద్యోగాలకి ఎవరు డబ్బులు ఇచ్చి మోసపోకండి. అదేవిధంగా చూస్తున్నది, విఆర్ఏ వ్యవస్థ పునరుద్ధరణ సమస్యలపై అధ్యయనానికి
5 సభ్యులతో కమిటీ. గ్రామ స్థాయిలో రెవెన్యూ సహాయకులు మంత్రి పొంగులేటి. గ్రామ స్థాయిలో రెవెన్యూ విభాగాన్ని పటిష్టం చేసేందుకు గ్రామ రెవెన్యూ సహాయకుల వ్యవస్థను పునరుద్ధరించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. గత ప్రభుత్వం వీఆర్ఏల వ్యవస్థను రద్దు చేసి ఇతర శాఖల్లో సర్దుబాటు చేసిన విషయం తెలిసిందే. చట్ట పరిమితులు, న్యాయ వివాదాలు, ఇతర విభాగాల్లో చేరిన వీఆర్ఏల సర్వీసుల పునరుద్ధరణ తదితర సమస్యలపై అధ్యయనం చేయడానికి తాజాగా ప్రభుత్వం 5 సభ్యులతో ఇక్కడ కమిటీ అయితే వేయడం జరిగింది. వీఆర్ఏ వ్యవస్థ పునరుద్ధరణ అయితే చేయబోతున్నారు. అదేవిధంగా చూసినట్లయితే అంతర్జాతీయ ప్రమాణంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ని వాటికి వర్సిటీలకు చెరో 5 కోట్లు, విద్యారంగానికి 21,389 కోట్ల కేటాయింపు అయితే చేయడం జరిగింది విద్యారంగానికి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఆన్లైన్ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి ఉద్యోగ సమాచారం సంబంధించినటువంటి న్యూస్ ఆర్టికల్స్ వివరాలు ఫ్రెండ్స్. ఈరోజు వచ్చినటువంటి వివరాలన్నీ మనం ఈరోజు ఇక వీడియోలో తెలుసుకున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ వచ్చేసి డైలీ వాచ్ చేస్తున్నాండి. మరొక అప్డేట్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్.